మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 జ్ఞానదానంద స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, పరమ పూజ్య బోధామయానంద స్వామి వారికి కైమోడుపు చేస్తూ, ఈనాటి ఈ సదస్సులో శ్రోతలుగా ఉన్నటువంటి రాజహంసలతో నిండిన సభా సరోవరంలో వివేకానందామృతాన్ని గోలడానికి విచ్చేసినటువంటి మీకందరికీ నమస్కారం. ఇప్పటిదాకా స్వామివారు ఇంగ్లీష్లో మాట్లాడినారు. స్వామి వివేకానందకి ఎక్కడ వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా నా మాతృదేశం అని చెప్పని తన మాతృదేశాన్ని గురించి చెప్పుకున్నట్టుగానే నేను ఈ దేశపు గడ్డ మీద తెలుగు భాషాభిమానిని కాబట్టి నేను తెలుగునే మాట్లాడతానని చెప్పని సభాముఖంగా మీతో మాట్లాడతాను. ఉద్యోగరీత్యా నేను 40 ఏళ్ల పాటు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఉండొచ్చు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, మనీలా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, బర్మింఘమ్, చైనా, జపాన్, జర్మనీ, భారతదేశంలో వివిధ ప్రాంతాలను పర్యటించవచ్చు. కానీ ఎంతో మందితో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో ఎన్నో చర్చల్లో పాల్గొని ఉండవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులకు ఎంతో మందికి నేను సమాచార శాఖ కార్యదర్శిగా ఉండవచ్చును. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి సలహాదారుగా ఉండవచ్చును. కానీ వివేకానంద జయంతి నాడు, వివేకానందుని యొక్క పుట్టినరోజు నాడు రామకృష్ణ మఠంలో గంగానది సదృశంగా ఉండేటువంటి యువతను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు. నాకు వివేకానందుడు స్ఫూర్తి. ఇది నేను కావాలని చెప్పని ఇవాళ్ళేదో వివేకానంద జయంతి కాబట్టి నేను అంటున్నటువంటి మాట కాదు. ఇది నా జీవితంలో నేను ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడరా నీ తల్లి భూమి భారతినని నా 6వ ఏట స్కూల్లో మొట్టమొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి ఇవాల్టి వరకు మీ ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతి ఉపన్యాసం వెనక నాకు వివేకానందుడే స్ఫూర్తి అనేటువంటిది నా భావం, నా మతం, నా అభిమతం. ముక్కోటి దేవతలు ఉంటే ఉండొచ్చునేమో కానీ మన భారతీయులకందరికీ ఆశేతు సీతనగ పర్యంతం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. కానీ నాకు నా దేశమాతనే గొప్పది అని చెప్పని చాటుకున్నటువంటి వివేకానందుడే మనకు ఆదర్శం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చారిత్రాత్మక నగరమైనటువంటి హైదరాబాద్లో రామకృష్ణ మఠంలో చిన్నారి రూపంలో భరతమాతను అలంకరించినటువంటి ఈ పాపలో వివేకానందుడు వచ్చి మనం మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా వింటున్నాడేమో అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది. అందుకే భారతమాత ముందు సీట్లో వచ్చి కూర్చోమని చెప్పని స్వామివారిని అభ్యర్థించాం. మన సంప్రదాయం వేరు, మన సంస్కృతి వేరు, మన ధర్మం వేరు, మన యొక్క ఆలోచనలు వేరు, మన యొక్క ఆచరణ సాధ్యం వేరు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడైనా కానీ ఒక కాగితం కనబడింది కింద పడింది అని చెప్పంటే దాన్ని కాలితో మనం తొక్కం. అది సరస్వతి సమానం మనకు. అలాగే
మన దేశపు జెండాను పట్టుకున్నటువంటి అమ్మాయి ఇక్కడ భరతమాత రూపంలో ఉంది అని చెప్పంటే ముందుగా ఆమెకు ప్రణమిలుతున్నాను నేను ఇక్కడ. పరమ పూజ్య పరివ్రాజకాచార్యులకు ప్రణమిల్లిన తర్వాత ఈ లోకం కోసం, ఈ విశ్వ కళ్యాణం కోసం, సమాజ హితం కోసం తమదంటూ ఏమీ లేకుండా నిస్వార్థంగా తమ జీవితాన్ని గడుపుతూ వేదాంత జ్యోతిని వెలిగింపజేయడానికి కోసం అని చెప్పని అనవరతం నిరంతరాయంగా అనర్గళంగా కృషి చేసేటువంటి పరివ్రాజకాచార్య స్వాముల తర్వాత ఆ దేశమాతకు, తరువాత మీరందరూ వెనక ఉండేటువంటి ఈ వేలాది మంది విద్యార్థినులు చూడగలగలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటంటే, మన మధ్య రామాంజనేయులు ఉన్నాడు, మన మధ్య సిరిచందన ఉంది. వీరిరువురు పేర్లే నేను ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పంటే, ఈనాటి ఈ కార్యక్రమంలో అన్ని రకాలుగా బాగుండి ఏసీ రూముల్లో ఉంటూ, కార్లలో తిరుగుతూ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉంటూ, తల్లిదండ్రులు బ్రహ్మాండంగా మనల్ని పోషిస్తూ ఉంటే ఏది పడితే అది తినుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటూ, చదువుకోవాలని చెప్పి అనుకుంటే వాళ్ళు అన్నారు కాబట్టి మనం చదువుకుందామని చెప్పని కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళుకుంటూ, మన జీవితంలో ఏముంది ఆనందంగా గడుపుదామని చెప్పిన సినిమాలకు, లేకపోతే షికార్లకు, లేకపోతే పార్కులకు, లేకపోతే పబ్బులకు, లేకపోతే డ్యాన్సులకు, లేకపోతే మీటింగ్లకు, లేకపోతే చాటింగ్లకు, లేకపోతే యూట్యూబ్లకు, లేకపోయినట్లయితే ఫేస్బుక్లకు, లేకపోతే వెబ్సైట్లకు వెళ్ళేటువంటి యువత ఉండేటువంటి ఈ రోజుల్లో అన్ని బాగుండి మన యొక్క కనిపించినటువంటి తల్లిదండ్రులు మనకు కనిపించే దైవాలుగా భావించాల్సినటువంటి యువత భావించినటువంటి ఈ వ్యవస్థలో చెల్లని బ్యాంక్ చెక్కుల, ఉడకని పప్పుల, విరిగిపోయినట్టు చెప్పుల, బాధ్యత వీడిన హక్కుల ఏమున్నది ఈ జీవితంలో, ఎంతకాలం ఈ జీవితం అని చెప్పని ఈసురోమంటూ ఈడ్చేటువంటి వ్యవస్థలో బతుకుతున్నటువంటి యువతకు అరైజ్, అవేక్, నాట్ టు స్లీప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఎక్కడైతే స్వామివారు ఆపారో ఉపన్యాసం అక్కడే నేను ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందు వారు అన్న దాంట్లో అదే విషయం. నిద్రపోతున్నారా అరైజ్ అనడానికి? నిద్రపోతున్నారా మిమ్మల్ని అవేక్ అనడానికి? కానీ ఈ హాల్లో ఉన్నంత వరకు, ఈ ప్రాంగణంలో మనము ఈ మాటలు వింటున్నంత వరకు, ఈ ప్రాంగణంలో స్వామీజీ వారి యొక్క ప్రభావం ఉన్నంత వరకు, ఈ ప్రాంగణంలో వివేకానందుని యొక్క స్ఫూర్తి మనకున్నంత వరకు, ఈ ప్రాంగణంలో ఆ వేదాంత జ్యోతి ప్రకాశం మన కన్నులకు కనపడుతున్నంతసేపు మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహము, ఒక రకమైనటువంటి ఉత్తేజము, ఒక రకమైనటువంటి ఉద్వేగము, ఒక రకమైనటువంటి ఆనందము, ఒక రకమైనటువంటి అనుభూతి, ఒక రకమైనటువంటి అనుభవం కలుగుతూ వస్తుంది. ఇందులో నుంచి బయటకు పోగానే మళ్ళీ మనం ఏ క్లబ్కు పోదాము, మనం ఏ ప్రాంతానికి పోదాము, మనం ఏ పార్కుకు పోదాము, మనం ఎవరితో మాట్లాడదాము, మనం ఎవరితో చాటింగ్ చేద్దాము, మనకి ఫేస్బుక్ లో మెసేజ్ ఏమొచ్చింది, ఎవరి వాళ్ళ సినిమా హీరో, ఇవాళ ఏ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడికి పోయినట్టయితే మనకు డబ్బు వస్తుంది, ఎక్కడికి పోయినట్టయితే మనం మోసం చేయొచ్చు, ఎవరి తల మీద మనం చేతులు పెట్టొచ్చు, ఎక్కడ పోయినట్టయితే మనం చాలా తెలివిగా నడుచుకోవచ్చు. ఈనాటి తెలివి ఏంటంటే అవతలి వాడిని దోపిడీ చేయడమే ఈనాటి తెలివి అనేటువంటి రీతిలో తెలివిగా ప్రవర్తించేటువంటి యువత కోసం అని చెప్పని అరైజ్, అవేక్, నాట్ టు స్లీప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. నేను ఈ మాటలు అంటున్నాను అని చెప్పంటే కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి బాధ అనిపించవచ్చు. కానీ ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో, రంగారెడ్డి జిల్లాలో. వాళ్లకు లేనటువంటి భాగ్యం ఇక్కడ భవాన్స్ వివేకానంద వారికి, డిఐవి వారికి, మెరిడియన్ వారికి, కెనడీ వారికి, అగర్వాల్ హై స్కూల్ వాళ్ళకి, ఏవి కాలేజ్ ఎన్సిసి వారికి వాళ్ళకి కలిగినటువంటి పరిస్థితి చూస్తే వివేకానందుని యొక్క స్ఫూర్తి వాళ్ళలో ఉందని చెప్పనే భావం నాకు కలుగుతా ఉంది. కాబట్టి ఆ స్కూళ్ళలో నుంచి, ఆ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఆ వివేకానందుని యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మీరు నన్ను ఇక్కడ చూస్తా ఉన్నారు. ఎవరు ఈ వేదిక మీదకి రావాలని చెప్పంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి కూర్చోరు. ఎవరైనా ఒక వేదిక మీదకి వచ్చి వారు గౌరవం పొందాలని చెప్పన్నా, సత్కారం పొందాలన్నా, సన్మానం పొందాలన్నా, సముచిత రీతిలో సంభావన పొందాలని చెప్పని అనాలన్నా దాని వెనక కృషి ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి మీరందరూ ఇక్కడికి వచ్చి
చిన్నపిల్లల దగ్గర నుంచి యువత వరకు ఉండేటువంటి మీరందరూ వచ్చి చూస్తూ ఉన్నట్టయితే, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టయితే, ఈ కార్యక్రమంలో ఉండేటువంటి పెద్దలు మాట్లాడేటువంటి మాటలు వింటూ ఉన్నట్టయితే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం కదా అనేటువంటి ఆనందాన్ని పొందుతున్నారు అని అంటే, ఒక 40-50 ఏళ్ల క్రితం నేను మీలాగే ఇలాగే కూర్చొని పెద్దలు ఏ మాట చెప్తారా, ఏ మాట చేత నేను ప్రభావితం అవుతానా, ఏ మాట చేత నేను కూడా ఈ వేదిక మీద ఎక్కడానికి నాకు అవకాశం వస్తుందా, నేను కూడా అలాగే ఇంకో 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత నేను కూడా పెరిగి ఎదిగి మంచి భావాలతో ఈ సమాజానికి ఉపకరించడానికి కోసం చెప్పని తోడ్పడడానికి నాకు భగవంతుడి అనుగ్రహం గాని వివేకానందుడి ఆశీస్సులు గాని ఉంటాయా అని చెప్పని ఆలోచించి మీలాగే కూర్చున్నటువంటి ఒక చిన్నారి బాలుడు ఇవాళ వెంకటరమణాచారిగా ఐఏఎస్ రిటైర్డ్ గా ప్రభుత్వ సలహాదారుగా 65 ఏళ్ల ప్రాయంలో మీ ముందు మాట్లాడడానికి వచ్చినాడు అని చెప్పంటే కారణం 40 ఏళ్ల కృషి, 40 ఏళ్ల ఏకాగ్రత, సముచితమైనటువంటి భావంతో, సముదాత్తమైనటువంటి ఆశయంతో, ఉత్కృష్టమైనటువంటి కృషితో పైకి రావడానికి కోసం చెప్పని చేసినటువంటి ప్రతి ప్రయత్నం ఒక నీటి బిందువులాగా చేస్తూ ఉంటేనే ఇవాళ ఒక జ్ఞాన సింధువులా ఉండడానికి కోసం చెప్పని పనికొస్తుందని చెప్పని తెలపడానికే అరైజ్, అవేక్, స్లీప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. మనం అందరం బాగున్నాం. వివేకానందుని ఇవాళ స్మరించుకుంటా ఉన్నాం. ఏమండి, నిన్న పోయినటువంటి వాళ్ళనే ఇవాళ మాట్లాడాలని చెప్పంటే, తలుచుకోవాలని చెప్పంటే వెనక ముందు అవుతామే. అంతదాకెందుకు? ఇక్కడి నుంచి ఈ హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోయి నా పనిలో నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తలుచుకోవాలని చెప్పంటే ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట ఏదో మాట్లాడినాడు ఇంతసేపు. ఏం మాట్లాడినాడు రా 20 నిమిషాల సేపు? తలనొప్పి లేసేసింది, ఎప్పుడు పోదామా అని. పోయేటట్టు లేదు, ఎందుకంటే కిక్కిరిసి ఉన్నది. ఇలా మధ్యలో నుంచి లేచి బయటకు పోవడానికి లేదు. అటుపక్కన ఇటుపక్కన వాలంటీర్స్ వాళ్ళేమో బయట పోనిచ్చినట్టు లేరు. అందుకోసం చెప్పిన ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆయన చెప్పినంతసేపు విన్నాం మేమని చెప్పనుకునేటువంటి యువత కూడా ఉంటే వాళ్ళకు నమస్కారం, వారి సంస్కారానికి నమస్కారం, వారి సభ్యతకు నమస్కారం. కానీ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, గ్రహించం. మనం వింటూ ఉంటాం, అర్థం చేసుకోము. మనం చదువుతూ ఉంటాం, జ్ఞాపకం పెట్టుకోము. కళ్ళప్పగించి చూస్తూ ఉంటాం, చెవులప్పగించి చూస్తూ ఉంటాం. కానీ ఏమో చూసినాము చేసినాం, కానీ ఆయన ఏం చెప్పినాడో చెప్తున్నంతసేపు చాలా గొప్పగా ఏదో గమ్మత్తుగా చెప్పినాడు, కానీ తర్వాత మనకు ఒక్కటి కూడా జ్ఞాపకం లేదు అని చెప్పినటువంటి స్థితిలో కాకుండా, మర్చిపోకుండా నిరంతరం తలుచుకునేట్టుగా 150 ఏళ్ల తర్వాత కూడా ఒక వివేకానందుడు అందించినటువంటి సందేశాన్ని మనం ఇవాళ తలుచుకుంటున్నాము అని చెప్పంటే జన్మ అంటే అది, మానవ జన్మ అంటే అది. దైవం మానుష రూపేణా అని మనం కావాలని చెప్పని నన్ను తలుచుకోండి, నన్ను ప్రేమించండి, నన్ను గౌరవించండి, నన్ను సంభావించండి అని చెప్పేటువంటి సమాజంలో డేగలు, రాబందులు, తిమింగలాలు, మొసళ్ళు చాలా వస్తుండేటువంటి ఈ వ్యవస్థలో ఆ మహానుభావుని తలుచుకున్నట్టయితే కొద్దిసేపైనా మనలో పవిత్రత వస్తుంది, మన ప్రతిష్ట పెరుగుతుంది, మనలో కావలసినటువంటి ఆ ప్రేరణ, ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం, ఆ ఉత్తేజం కలుగుతుంది వివేకానంద స్వామిని మనం తలుచుకున్నట్టయితే. వివేకానందుడు అని చెప్పంటే స్వామివారు చెప్పారు పరివ్రాజకుడు అని చెప్పని. కానీ మనలాగే ఆయన చిన్నప్పుడు నరేంద్రనాథ్గా ఉండి నరేన్ అని పిలువబడేటువంటి అంత ఎక్కువగా బడికి పోకుండా మారాన్ చేసి గారాబంగా పెరిగినటువంటి పిల్లవాడే. కానీ ప్రపంచానికంతా కూడా మహా సందేశాన్ని అందించినటువంటి మహా మనీషి వివేకానందుడు. నాకిప్పటికీ ఎవరైనా కానీ నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రపంచంలో, ఈ సదస్సులో కూడా ఉండి ఉంటారు. పెద్దలు మాకు గురుతుల్యులైనటువంటి 75 ఏళ్ల ప్రాయంలో అమృతోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ఆచార్య వంగపల్లి విశ్వనాథన్ లాంటి వారు ఇక్కడ ఉన్నారు. 79 ఏళ్ల ప్రాయంలో 80వ ఏటకు వస్తూ ఉన్నా కానీ పెద్దలు శ్రీ ఏఎస్ మూర్తి గారు ఉన్నారు. అలాంటి వారు నాకు స్ఫూర్తి. ఎందుకంటున్నానని చెప్పంటే ఈ సమాజం కోసం అని చెప్పి మాకు 75 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మేము ఇంకా రామకృష్ణ మఠంకి వస్తాము, వివేకానందుని దలుచుకుంటాము, వివేకానందుని గురించి 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాము, స్వామివారి దగ్గర శుశ్రూష చేస్తాము, వారికి కావాల్సినటువంటి రీతిలో మేము నడుచుకుంటాము, మా ప్రవర్తనే ఈ సమాజానికి ఒక రకమైనటువంటి హితకారిగా ఉంటుందనేటువంటి రీతిలో వారి జీవితాన్ని మలుచుకునేటువంటి ఆ మహానుభావులు స్ఫూర్తిగా ఉంటున్నప్పుడు మనమెంత
18 ఏళ్ల వాళ్ళం, 16 ఏళ్ల వాళ్ళం, ఇంకా దూరం పోవాల్సినటువంటి వాళ్ళం, ఎంతో సాధించాల్సినటువంటి వాళ్ళం, ఎంతో ఎదగాల్సినటువంటి వాళ్ళం, ఈ దేశానికి కావలసినటువంటి రీతిలో పౌరులుగా మెలుగుతూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఈ దేశానికి భావి భారత నిర్మాతలుగా ఉండాల్సినటువంటి వాళ్ళం, ఉదయించే భాస్కరుల్లా మీరు ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలో తెలపడానికే అరైజ్, అవేక్, లెట్ us not stop till the goal is reached అని చెప్పడానికే ఈ వివేకానంద జయంతి. స్వామివారు చెప్పారు, చికాగోలో ఆయన సర్వమత మహాసభకు వెళ్ళినప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి పరిస్థితి వేరు. పాశ్చాత్య దేశాల్లో నేను ఈ పదం వాడితే అసభ్యంగా ఉంటుందేమో, సభా మర్యాదగా ఉండదేమో, ఔచిత్యం ఉండదేమో, కానీ అనకపోతే మాత్రం నా అంతరాత్మ ఊరుకోదు. ఎద్దు పేడేసి ముడ్డి ముడుచుకున్నట్టుగా ఉండేటువంటి వ్యవహారం పాశ్చాత్యులది. మనది ఒక కుటుంబ వ్యవస్థ, ఒక భక్తిభావ వ్యవస్థ, ఒక ఆధ్యాత్మిక సంపద, మనలో విశ్వజనీయమైనటువంటి ప్రేమ. ఒకరికొకరు పరిచయమైనాము అని చెప్పంటే ఆ పరిచయంతో ప్రేమ, ప్రేమతో పాటు స్నేహం, స్నేహంతో పాటు బాంధవ్యం నిలుపుకునేటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యవస్థ కేవలం భారతీయులకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం వైపే చూస్తా ఉంది. అందుకే నేను అంటాను, ఈ ప్రపంచమంతా ఒక ఇల్లైతే భారతదేశం పూజా గృహం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా నదుల్లాగా ఉన్నట్టయితే అది గంగా, గోదావరి, పెన్న, కావేరి, ఇంకా డాన్యూబ్, నైలు, రకరకాలైనటువంటి నదులు ఏవైతే ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నదులన్నీ కూడా మన ఆలోచనలు అయినట్టయితే ఈ నదులన్నీ కూడా సాగరోన్ముఖంగా ఉన్నట్టుగానే మన ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మికత వైపే ఉంటాయనేటువంటి సంగతి ప్రతి వాడి జీవితంలో కూడా అనుభవిక వేద్యమే. మనం ఎప్పుడైతే ఇంట్లో కష్టం వస్తుందే అప్పుడే దేవుడు అనుకుంటాం. మనం ఎప్పుడైతే కాలేజీలో ఫస్ట్ రావాలని చెప్పి అనుకున్న వాళ్ళం రాలేదో అప్పుడు మనం దేవుడు అని అనుకుంటాం. మనం ఎప్పుడైతే కావాలని చెప్పి అనుకుని ఇవాళ సినిమాకు పోవాలనుకుంటే తండ్రి దగ్గర నుంచో తల్లి దగ్గర నుంచో ఇంట్లోనో మనకు రావాల్సిన మల్టీప్లెక్స్ లో సినిమా చూడడానికి 150 రూపాయలు దొరకలేదు అని చెప్పి అనుకుంటే ఓ దేవుడా నాకు 150 రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటాం. కానీ ఎవరికైతే ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం ఉంటుందో వాళ్ళకెప్పుడు కూడా ఆ భగవంతుడు తోడుంటాడని చెప్పినటువంటి వివేకానందుని యొక్క మాట నాకు స్ఫూర్తి, మనకందరికీ స్ఫూర్తిగా ఉండాలి. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ప్రతి వాళ్ళకి. ఆత్మవిశ్వాసంతో పాటు దైవ విశ్వాసం కూడా ఉండాలి. మనమే సాధిస్తాం, మనమే విజయాన్ని పొందుతాం, మనమే చాలా గొప్పవాళ్ళం, మనల్ని ఎదిరించే వాళ్ళు లేరు అని చెప్పి అనుకునేటువంటి వాడికంటే నేను తప్పకుండా గెలుస్తాను, గెలిచేంత వరకు నేను పోరాడుతాను, ఒక ప్రవాహంలో నేను దర్భలా ఉంటాను, మర్రి చెట్టులా ఉండను అనుకునేటువంటి మనిషి యొక్క జీవితమే నిజమైన జీవితం అని చెప్పినటువంటి వివేకానందుడు మనకందరికీ స్ఫూర్తి. అమెరికాలో సర్వమత మహాసభకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎన్నోసార్లు మనం ఇది వినుంటాము, ఎన్నోసార్లు మనం తెలుసుకుని ఉంటాము, ఎన్నోసార్లు ఈ రామకృష్ణ మఠానికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా స్వాములు కానీ ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ తెలిపి ఉండొచ్చును. అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పని అంటారు. కానీ స్వామి వివేకానంద మొట్టమొదటిసారి అన్నటువంటి మాట వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకుపోయి మానవత్వం కరిగిపోయి దివ్యత్వం ప్రబలిపోయి ఆ తర్వాత మేము నిజంగా ఆయనకు సిస్టర్సా బ్రదర్సా అనేటువంటి రీతిలో మేము నిజంగానే ఆయనకు కావాల్సినటువంటి సోదర సోదరీమణులు అనేటువంటి భావాన్ని కలిగించినటువంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి ఒక్క సంబోధననే వివేకానందుని వాళ్ళ పాశ్చాత్య ప్రాచ్య దేశాల మధ్య ఆధ్యాత్మిక ధర్మ వీరుడిగా నిలబెట్టిందని చెప్పని నా సంభావన. నా భావన కంటే నా సంభావన అనే పదం వాడుతున్నాను నేను ఇక్కడ. అంత గొప్పనైనటువంటి విశ్వాసం నాకు. నా జీవితంలో ఇద్దరు గొప్పవాళ్ళు, నా జీవితంలో నాకు స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు. ఒకరు మొట్టమొదటి వారు వివేకానందుడు, నా చిన్నప్పటి నుంచి ఈనాటి వరకు జీవించేంత వరకు కూడా వారు నాకు స్ఫూర్తి. తర్వాత భారతరత్న కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తానొక రాష్ట్రపతి అయినా సామాన్యుడిలో సామాన్యుడిగా, విద్యార్థుల్లో విద్యార్థిగా, పేదవాళ్లలో పేదవాడిగా, ఉన్నవాళ్లలో ఉన్నవాడిగా
ప్రపంచమంతా తిరిగి శాస్త్రజ్ఞుడిగా పేరు పొంది భారత రాష్ట్రపతిగా మన దేశానికి ఏలినటువంటి అబ్దుల్ కలాం నాకు స్ఫూర్తి. ఈ రెండు మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే, నాకు స్ఫూర్తి అని చెప్పన్నంత మాత్రాన సరిపోదు. 65 ఏళ్లకు ఉండేటువంటి రమణాచారి రేపొద్దున 66లో ఉంటాడో 76లకే పోతాడో పోడో తెలీదు. మేమంతా అస్తమిస్తున్నటువంటి సూర్యుని లాంటి వాళ్ళం, ఉదయించేటువంటి భాస్కరుల్లా మీలో అలాంటి స్ఫూర్తి కలిగించడానికి కోసం అని చెప్పనే అరైజ్, అవేక్, లెట్ us నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పడానికే ఈ ప్రయత్నం. స్వామి వివేకానంద గారు చికాగోలో సర్వమత మహాసభకు వెళ్ళకంటే ముందు మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటో, మనం పూనుకున్నటువంటి ఆ పుణ్యం ఏమిటో, ఈ నేలకు ఉన్నటువంటి ఆ పవిత్రత ఏమిటో, ఇక్కడి మనుషులకు కలిగినటువంటి ఒక రకమైనటువంటి ఆ స్పందన ఏమిటో, ఆనాడు పరిపాలించినటువంటి నిజాం నవాబుల మనసుల్లో కలిగినటువంటి ఆ భావన ఏమిటో, కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ నేల మీద వివేకానందుడు నడయాడినాడు కాబట్టి మీరందరూ కూడా వివేకానందుని యొక్క స్ఫూర్తిని పొందినారా అనేటువంటి భావం నాకు కలుగుతా వస్తూ ఉంటుంది. ఇదే మహబూబ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఆనాటి నిజాం నవాబు కుటుంబ సభ్యులతో పాటు, మంత్రివర్గంతో పాటు, ఆనాటి అధికారులతో పాటు సన్యాసిగా ఉన్నటువంటి స్వామి వివేకానందను రిసీవ్ చేసుకుని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి, మీకేం కావాలన్నా నేను తప్పకుండా సాయంగా ఉంటాను, నేను మీ చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పని ఒక ముస్లిం పరిపాలకుని చేత అనిపించుకొని శభాష్ అనిపించుకున్నటువంటి స్వామి వివేకానంద హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నాడు కాబట్టి మా హైదరాబాద్ సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి విద్యార్థులు వివేకానంద స్వరూపులుగా వెలగాలని చెప్పని నేను ఈ వివేకానంద జయంతి నాడు ఆ వివేకానంద స్వామిని అర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఆ వివేకానంద స్వామి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని. మరొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలైనటువంటి వాళ్ళు, ఇంకా చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎప్పుడైనా మనం విన్నామా, మనకు స్వాతంత్ర్యం 1947లో వచ్చింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చేసేసి ఇన్నేళ్ళు అయిన తర్వాత ఎక్కడైనా మనకొక పరమహంస ఉన్నాడా? ప్రపంచానికంతా ఉంటే ఒకే ఒక పరమహంస స్వామి రామకృష్ణ పరమహంస. ఎక్కడైనా గాని ఒక వివేకానందుడు మరొకడు వచ్చాడా? నరేంద్రనాథ్ వివేకానందుడు అయ్యాడు, గదాధరుడు రామకృష్ణ పరమహంస అయ్యాడు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడయ్యాడు, సిద్ధార్థుడిగా ఉన్నటువంటి వాడు బుద్ధుడయ్యాడు. ఇది కేవలము ధర్మక్షేత్రం, పుణ్యక్షేత్రం, జ్ఞానక్షేత్రం, వేదక్షేత్రం అయినటువంటి భారతదేశంలో మాత్రమే సిద్ధార్థుడు బుద్ధుడవుతాడు, గదాధరుడు పరమహంస అవుతాడు, నరేంద్రుడు వివేకానందుడు అవుతాడు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పిలువబడేటువంటి ఒక మానవుడు మహాత్ముడవుతాడు ప్రపంచానికంతా. ఇది మనం చేసుకున్న పుణ్యం. ఎందుకు ఈ మాట అంటే, మనిషి ఎప్పుడైతే మంచి పనులు చేస్తాడో, ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తాడో, ఎప్పుడైతే తన వల్ల అవతలి వారికి కీడు కలగకుండా ఉండాలని చెప్పిన ప్రయత్నం చేస్తాడో, తన వల్ల మేలు జరగకున్నా పర్వాలేదు, అపకారం మాత్రం జరగకూడదు అని చెప్పని ఉపకార బుద్ధితో ఉంటాడో, పరోపకారమే పుణ్యము, పరపీడనం పాపం అని చెప్పని భావిస్తాడో, తన యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా లైఫ్, తన యొక్క వీక్నెస్ అంటే డెత్ అని చెప్పని వివేకానందుని యొక్క బోధనలను తప్పకుండా ఆచరిస్తాడో, మనిషి అప్పుడు మనీషి అవుతాడు. మనీషి ఆ తర్వాత అమానుషుడై దైవంగా ఉంటాడని చెప్పని మనకంతా కూడా చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ మానవీయ మూల్యాలని కాపాడుకోవడానికి కోసం అని చెప్పని అరైజ్, అవేక్, స్టాప్, లెట్ us నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఇది ముఖ్యమైనటువంటి విషయం. వివేకానంద స్వామి అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. మీరు అనొచ్చు, అక్కడ కూడా తెలుగులో మాట్లాడితే బాగుండేది సార్, లేకపోతే ఆయన భాషలో మాట్లాడితే బాగుండేదని. ఎక్కడ ఏది జరగాలో అక్కడ అది జరపడం చాలా అవసరం. నేను వెళ్ళేసేసి సింగపూర్లో నేను తెలుగులోనే మాట్లాడతానని చెప్పని మీ ముందు మాట్లాడినట్టుగా అక్కడ చెప్పినట్టయితే రిటర్న్ ఫ్లైట్ పోవాల్సి వస్తుంది. నేను వెనుకకు మళ్ళీ ఈ హైదరాబాద్కే రావాలి, మళ్ళీ ఢిల్లీలో కూడా ఉండలేను. నేను
ఎక్కడ ఏది ఔచిత్యమో, ఎక్కడ ఏది సమంజసమో, ఎక్కడ ఏది సముచితమో, ఎక్కడ ఏది అవసరమో, ఎక్కడ ఏది భావ్యమో, ఆ భావ్యమైనటువంటి విషయాన్ని ఆచరించడానికి పూనుకునేటువంటి వాడే మనీషి. మనిషికి మనీషికి తేడా మీకు అందరికీ తెలిసిందే కాబట్టి నేను మళ్ళీ వేరే చెప్పాల్సిన అక్కర్లా. అందరం మనుషులమే. కానీ మనీషి అయినటువంటి వాడు వేరుగా ఎందుకుంటారు అని చెప్పంటే ఈ సంభావన వాళ్ళలో ఉంటుంది కాబట్టి. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళందరితో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఒక్కటి, స్వామి వివేకానందజీ, వై యువర్ women folk are something very much shy? Why your women are having saris and pallus and they wear in a different way? They don't shake their hands with the men. They don't shake their hands with others. Why? నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఎందుకంటే వివేకానందుడు చెప్పినటువంటి మాట నేను తెలుగులో చెప్తేనే నాకు ఆనందం. ఆయన అన్నది ఏమిటంటే, మీ మహారాణికి ఎవరైనా, ఇది లండన్లో, అమెరికాలో కాదు, లండన్లో మీ మహారాణి ఏదైతే బ్రిటిష్ మహారాణి ఉందో ఆమెకు మీరు చేతులు కలుపుతారా అని అడిగాడు. వై హౌ షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ అవర్ కంట్రీ. మా భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా ఒక మహారాణే కాబట్టి మేము చేతులు కలపము. మా దేశంలో స్త్రీకి ఉండేటువంటి పవిత్రత, స్త్రీకి ఉండేటువంటి ఉత్కృష్టత, స్త్రీకి ఉండేటువంటి స్థానము మేము మాతగా కొలుస్తాము. మా దేశమాత, మా భరతమాత, మా గోమాత, మా మాత, మా భూమాత అని ఇలా మా స్త్రీ ఒక మహారాణి లాంటిదే కాబట్టి మీరు ఎలాగైతే మీ మహారాణితో చేతులు కలపరో ప్రతి ఒక్క స్త్రీ కూడా మా యొక్క దేశంలో మహారాణే కాబట్టి మేము చేతులు కలపమని చెప్పని అంత సమయస్ఫూర్తిగా చెప్పినటువంటి వివేకానందుని యొక్క వాణికి నమస్కరిద్దాం. మనకు కూడా అలాంటి వాణి రావాలని, మనం కూడా అలాంటి బాణిలో నడవాలని, మనం కూడా మంచి మాటను అలవర్చుకోవాలని, మనం కూడా మంచి బాటలో ప్రవర్తిల్లాలని అనుకోవడానికి, అనుకున్న దాన్ని ఆచరించడానికే మనం ఇవాళ వేలాది మంది ఇక్కడ రామకృష్ణ మఠంలో ఉన్నాం. వివేకానందుని జయంతిని సద్వివేకంగా మనం కూర్చొని యోచిస్తూ ఆచరించడానికి ప్రయత్నం చేయడానికి ఇవాళ ఇక్కడ ఈ సదస్సులో పాల్గొంటా ఉన్నాం. నేను ఎంత ఆనందపడుతున్నాను అని చెప్పంటే, ఈరోజు 11 గంటలకు వివేకానంద జయంతి గురించి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలున్నా వాటన్నిటికంటే మించి రామకృష్ణ మఠంలో ఇక్కడ ఈ యువతను ఉద్దేశించి మాట్లాడేటువంటి ఈ మాటలు నాకు ఎంతో అనుభూతిని కలిగిస్తాయి. మీకు ఏ రకంగా ఉంటుందో తెలియదు కానీ నేను పొందినటువంటి ఆనందము, అనుభూతి వర్ణనాతీతం అని చెప్పని చెప్తూ, మాటకు ఉండేటువంటి ప్రభావం చాలా గొప్పది. ఎవరైనా కానీ చాలా గొప్పవాళ్ళు అయినారు అని చెప్పంటే మాట వల్లే. మన భావం మనలోనే ఉంటే సరిపోదది. భావానికి కావలసినటువంటి రూపాన్ని ఇచ్చేది భాష. భావం అనేటువంటిది ఒక ఆత్మ అయితే, భాష ఒక శరీరం అయితే, నేను మాట్లాడేటువంటి మాట మీకు మదిలోకి వెళ్ళడానికి కోసం అని చెప్పని ప్రయత్నం చేయడానికి కోసం చెప్పని ఉపయోగించేటువంటి ఈ మాట ఎంత గొప్పది అంటే మైత్రిని కలుపుతుంది, శత్రుత్వాన్ని నిలుపుతుంది, కోటలా నిలుస్తుంది, కావలసిన చోట తోటలా నిలుస్తుంది. అందుకోసం అని చెప్పని మాటల చేత దేవతలు మన్నన చేసి వరమ్ములిత్తురు, మాటల చేత భూపతులు మన్నన చేసి ధనమ్ములిత్తురు. ఇది రామకృష్ణ మఠం కాబట్టి నేను తర్వాత ఇక పదాలని ఉచ్చరించను. ఇక్కడ అది ఔచిత్యం కాదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, దేవతలైనా కానీ మానవులను కూడా ఆ దేవతలు అసురులకు సురులకు యుద్ధం జరిగినప్పుడు మానవులను తీసుకొని పోయినారు. పురూరవులు లాంటి వాడిని, దశరథుడు లాంటి వాడిని, శ్రీరామచంద్రుని యొక్క తండ్రి దశరథుడు దేవతలకును రాక్షసులకు యుద్ధం అవుతున్నప్పుడైతే దశరథుని పట్టుకుని పోయినారు. దశరథుడు మానవుడే. దేవతలు అనుకోవచ్చు, ఇదేమిటి దశరథుడు ఆఫ్టర్ ఆల్ మానవుడు కదా, ఆయన మనకు అవసరమా అని. కాదు, మాటల చేత మన్నన చేసి దేవతలు వరమ్ములిత్తురు. ఆ దశరథుడు అనేటువంటి మానవుని కూడా మాతో వచ్చేసేసి మా దేవతల తరపున నువ్వు పోరాడాలి అని చెప్పని దేవతగా భావించినారు. అందుకే ఎవరి మాట అయితే చాలా ప్రభావితంగా ఉంటుందో,
ఎవరి మాట అయితే సంస్కారబద్ధంగా ఉంటుందో, ఎవరి మాట అయితే సంస్కార శోభితంగా ఉంటుందో, ఎవరి మాట అయితే సంప్రదాయబద్ధంగా ఉంటుందో, ఎవరి మాట అయితే ఆ దీపంలో వెలగడానికి కోసం అని చెప్పని అందించేటువంటి స్నేహ హస్తంలా ఉంటుందో, ఎవరి మాట అయితే నిలబడానికి కోసం అని చెప్పని మాటలాగా కాకుండా బాట వేయడానికి ప్రయత్నం చేస్తుందో, ఎవరి మాట అయితే ముళ్ళనన్నిటిని కూడా తొలగింపజేసేసి పూలను పరచడానికి అవకాశం ఇస్తుందో, అలాంటి వారి మాట మనందరికీ శిరోధార్యం అని చెప్పడానికే అరైజ్, అవేక్, నాట్ టు స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పినటువంటి ఆ స్వామి వివేకానందుని యొక్క స్ఫూర్తిని ఒక్కడిగా కాకుండా, ఇరువురిగా కాకుండా, 10 మందిగా కాకుండా, వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా, ఆసేతు శీతనగ పర్యంతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళ 12వ జనవరి నాడు ఇలా అందరం కూడా వివేకానందుని స్మరించుకుంటున్నాము అని చెప్పంటే, అహో భారతదేశమా నీవెంత గొప్ప అని చెప్పని చెప్పుకోవడానికి మనమందరం ఇక్కడ సమావేశం అయ్యాం. అందుకే నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖ తప్తానాం ప్రాణి నామార్తి నాశనం. నేను ఇది సంస్కృతంలో శ్లోకంగా చెప్పిన విషయం ఒక్కటే. అన్నేళ్ల కింద, 100 ఏళ్ల కింద, 120 ఏళ్ల కింద స్వామి వివేకానంద చెప్పినది ఏమిటిరా అని చెప్పంటే, మన దేశానికి కావాల్సింది బిర్లాలు, టాటాలు, అంబానీలు, అక్కినేని నాగేశ్వరరావులు, ఎన్టీ రామారావులు, మహేష్ బాబులు, రామ్ చరణ్లు వీళ్ళు కాదురా నాయనా. మన దేశానికి కావలసినటువంటిది ప్రధాని మోడీయో, లేకపోతే అమిత్ షానో, లేకపోయినట్టయితే కేసీఆర్లో, లేకపోతే చంద్రబాబు నాయుడులో, లేకపోతే వెంకయ్య నాయుడు, లేకపోయినట్టయితే శ్యామా సిన్హానో వీళ్ళు కాదు తండ్రి. ఎవర్రా మనకు కావాల్సిందిరా అని చెప్పంటే, అన్నార్తులైనటువంటి వాళ్ళు, ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఆర్తితో ఉన్నారో, ఎవరైతే తమ యొక్క జీవితాల్ని తమకు తాముగా నడుచుకోవడానికి, నిలుపుకోవడానికి, జీవించడానికి ఇబ్బంది పడతా ఉన్నారో, అలాంటి దరిద్ర నారాయణుల్లో నారాయణుని చూసినటువంటి వాళ్లే మనకు కావాలి అని చెప్పని ఆయన 100 సంవత్సరాల కింద చెప్పినటువంటి ఆ మాట ఇవాళ మనకు శిరోధార్యం. అందుకే చాలా అన్ని రకాలుగా కూడా బాగుండేటువంటి మనకంటే ఈ సదస్సులో ఉన్నటువంటి ఇరువురిని చూస్తే నాకు వాళ్ళ నుండి కూడా స్ఫూర్తి పొందాలనేటువంటి భావం కలుగుతా ఉంది. ఇవాళ స్వామి పరమ పూజ్య జ్ఞానానంద స్వామి వారు చేసినటువంటి ఒక సత్కార్యం, చేసినటువంటి ఒక సద్భావం, చూపించినటువంటి సద్భావం ఏంటంటే, మన మధ్య రామాంజనేయులు ఉన్నాడు. మనమందరము ఏ రకంగానైనా చరిత్రకు ఎక్కితే ఎక్కవచ్చును, కానీ చరిత్రకు ఎక్కినటువంటి మహానుభావుడైనటువంటి రామాంజనేయులు ఉన్నాడంటే ఆయనను కాసేపట్లో మనం స్టేజ్ మీద చూస్తాం. మనందరికంటే కూడా గొప్పవాడు రామాంజనేయులు. ఐఏఎస్ పొందినంత మాత్రాన సరిపోదు. చేయాల్సినటువంటి ధర్మాన్ని, చేయాల్సినటువంటి బాధ్యతను తప్పకుండా నిర్వర్తించి విద్యుక్త ధర్మంగా భావించినాడు వాడు నిజంగా ఐఏఎస్. అంతేగాని ఐఏఎస్ అయిన వాళ్ళందరూ ఐఏఎస్లు కాదు. తర్వాత మాట్లాడదాం ఆ సంగతి తక్కిన వాళ్ళ గురించి. రామాంజనేయులు అనేటువంటి వాడు మన మధ్య ఉన్నాడు. కాసేపట్లో వేదిక మీదకి ఎక్కబోతున్నాడు. ఎందుకు రామాంజనేయులే వేదిక మీదకి ఎక్కబోతున్నాడు అని చెప్పంటే, వివేకానందుడు అందించినటువంటి స్ఫూర్తి వారిలో ఉంది కాబట్టి. వివేకానందుడు చెప్పినటువంటి మాటతో నేను ఇలా ఉన్నాను కావచ్చు, చూడ్డానికి, కనబడ్డానికి, మీకు తెలవడానికి నేను ఒకవేళ అందరిలా ఉండడానికి ఉండేటువంటి మామూలు మనిషిలా లేకపోవచ్చు, కానీ నాలో ఉండేటువంటి ఆత్మ విశ్వాసం ఏదైతే ఉందో, నేను పెంచుకున్నటువంటి ఆత్మ బలం ఏదైతే ఉందో, నేను పెంచుకున్నటువంటి ఆత్మ స్థైర్యం ఏదైతే ఉందో, అది కదా నన్ను ఇవాళ వేదిక మీదకి ఎక్కించడమే కాకుండా జాతీయ ఖ్యాతి గడించేటువంటి స్థాయిలో నిలిపిందని చెప్పినటువంటి రామాంజనేయులకి మనం అందరం నమస్కరిద్దాం. అలాగే అమ్మాయి సిరిచందన ఉంది ఇక్కడ. కాసేపట్లో వారు కూడా వేదిక మీకు ఎక్కుతారు. నేను మీకు సవినయంగా మనవి చేసేది ఒకటే, అన్నీ ఉన్న మనం అందరం కూడా చేయాల్సినటువంటిది ఏమిటి అని చెప్పంటే, మనకంటే కొంచెం తక్కువగా ఉండి, లేకపోయినట్టు ఒక రకంగా ఉండి బాధలో ఉన్నటువంటి వాళ్ళను ఏమాత్రం కొంచెంసేపు అయినా కానీ వాళ్ళని ఓదార్చడానికో, లేకపోతే ఏదైనా సాయం చేయడానికో ప్రయత్నం చేసినట్టయితే చాలా గొప్పనైనటువంటి విషయం. బిఏలు, ఎంఏలు, ఎంబీఏలు, కంప్యూటర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి మీరందరూ కూడా ఈ సమాజానికి సేవ చేయడానికి కోసం చెప్పిన అయితే అవుతారు కావచ్చు, గొప్పవాళ్ళు అవుతారు కావచ్చు, కానీ తోటి వాడికి సాయం చేయడానికి కోసం చెప్పని మీ మనసుల్లో వికసనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు మనిషిలా ఉంటారని చెప్పడానికే నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖ తప్తానాం ప్రాణి నామార్తి నాశనం అనేటువంటి శ్లోకాన్ని మనం ప్రతి నిత్యం కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సిరిచంద్రం కూడా నమస్కరిద్దాం.
ముగించబోయే ముందు ఒక్క విషయం మీతో నేను మనవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నం పెట్టే హాలికులు, బట్టలనేసే శాలికులు, ఇళ్లను గట్టే కార్మికులు మన పాలిటి బృందారకులు. సాధ్యమైనంత వరకు మనం ఎవరైతే బాగుంటారో వాళ్ళనే గౌరవిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే మనం తినడానికి కోసం అని చెప్పని, తిండి పెట్టడానికి కోసం అని చెప్పని ప్రతిరోజు చెమటోడ్చి కష్టించి లోకానికి అన్నం పెట్టే రైతన్నకు దండం పెట్టేటువంటి పరిస్థితి రావాల్సినటువంటి స్థితి మన భారతదేశంలో ఉంది. ఇప్పటి పిల్లల్ని అడిగినట్టయితే నానా డాడీ, నానా అంటే చాలా సంతోషం, డాడీ ఈ బియ్యం చెట్టు ఎట్లా ఉంటాయి చెప్తారా అని చెప్పనేటువంటి పిల్లలు వచ్చినారు ఈ మధ్యకాలంలో. అన్నం మాత్రం తింటాము, అన్నంలో మళ్ళీ చాలా గొప్పనటువంటి అన్నం తింటాం. బస్మతి రైస్ అంటాము, వాసన బియ్యం అంటాము, సోనా మసూరి అంటాం, రకరకాలైనటువంటి వాటిని చాలా గొప్పగా. హైదరాబాద్కి సంబంధించినటువంటి అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ సభ్యత ఔచిత్యాన్ని బట్టి కొన్ని పదాలు వాడను నేను. అలా మనం తింటామని చెప్పి అనుకుంటాము, రుచి రుచులుగా ఉండాలని చెప్పినటువంటి భావంతో తింటామనుకుంటాం. కానీ ఆ అన్నం పండించి మనకు అందించినటువంటి ఆ రైతన్నను గురించి కొద్దిసేపైనా ఆలోచించేటువంటి యువత మనకు అవసరం. ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంతింత భవనాల్లో ఉంటున్నాం మనం. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఎయిర్ కండిషన్డ్ హాల్స్, ఎయిర్ కండిషన్డ్ రూమ్స్, తల్లిదండ్రులకు వేరే, పిల్లలకు వేరే, పిల్లల్లో కూడా ఒక పిల్లకు వేరే, పిల్లవాడికి వేరే, పిల్లవాడిలో కూడా ఆ పిల్లవాడికి వేరే, ఈ పిల్లవాడికి వేరే. ఎందుకంటే ఎంత నీ గొప్పతనం అంటే నేను జూబ్లీ హిల్స్ లో 3 కోట్ల రూపాయలు పెట్టేసి ఇల్లు కట్టించానంటాడు. ఏం చేసుకుంటావురా? రేపు పొద్దున నువ్వు చస్తే 6 అడుగులు మాత్రమే నేను ఉండేది. ఆ 3 కోట్ల రూపాయల ఇంట్లో కూడా నువ్వు ఉండేది కేవలం ఒక గదిలో 6 అడుగులు మాత్రమే ఉంటావు. తక్కిందంతా కూడా నీ యొక్క ధనం యొక్క, దర్పం యొక్క, అహంకారం యొక్క, అహంభావం యొక్క, నీ స్వభావం యొక్క ప్రతిరూపమే తప్పిస్తే అదే ధనాన్ని పేదవాడి కోసం అని చెప్పని నేను కూడా కృషి చేసి ఆ దీపంలా వెలిగించడానికి ప్రయత్నం చేశానని చెప్పనేటువంటి భావాన్ని పెంపొందింపజేసుకుంటే ఎంతో మంచిదయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఉన్నవాళ్ల గురించి కాదు, అలా స్వభావం ఉన్నవాళ్ల గురించి కాదు. మీలో ఏ కొద్ది మందికైనా కానీ ఈ మాటలు ప్రభావం చూపించి ఈ 10 మాటల్లో 4 మాటలను హృదయంలో నిలుపుకొని ఒక్క మాటనైనా ఆచరించడానికి ప్రయత్నం చేసినట్టయితే మనకి వాళ్ళ వివేకానంద జయంతి సార్థకమవుతుందని చెప్పని భావిస్తూ ఆ వివేకానంద స్వామికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ మరొక్కసారి ఈనాటి యువతకు కావలసినంత స్వేచ్ఛని, కావలసినంత స్వాతంత్ర్యాన్ని, కావలసినంత ఆనందాన్ని, కావలసినంత అనుభవాన్ని, కావలసినంత అనుభూతిని ప్రసాదించాల్సిందిగా వివేకానంద స్వామిని అర్చిస్తూ हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारा जमाना को साथ ही लेके चलो. थैंक यू.